మార్పు లేదండి. నువ్వు మనస్సు పెట్టు యేసుప్రభు మీద, నువ్వు మనస్సు పెట్టు బైబిల్ మీద, నువ్వు మనస్సు పెట్టు పరలోకం మీద. ఎందుకు బాగోదు భక్తి జీవితం? ఎందుకు రాదు మార్పు? ఎందుకు బతకలేం దేవుడి కోసం బలంగా? ఎందుకు చేయలేం దేవుడి కోసం? ఎందుకు రాదు మనలో పాపపు ఛాయలు ఉంటావు? ఎందుకు పోవు మనలో? మనస్సు పెట్టు మొదట. మనస్సు పెట్టు నా మీద, మనస్సు పెట్టు నాయన అంటే నువ్వు భూమి మీద మనసు పెట్టావు, అందుకే జీవితం అలా ఉండిపోతుంది. కనుక చాలా మంది అంటారు మేము ఎదగట్లేదన్న, దేవుళ్ళు ఎదగట్లేదంటే లోపల అర్థమైపోద్ది మాకు. ఎందుకు ఎదగమండి? ఎందుకు ఎదగం? నువ్వు ఎదగట్లేదంటేనే డౌట్. మనసు ఇక్కడ లేదు, ఎక్కడ ఎటో పోయింది. అది ఎటో పోతే ఏముంటుందండి? ఇప్పుడు ఇంట్లో భార్య ఉంది, నిజమైన మంచి భర్త అయితే మనసు ఎవరి మీద ఉండాలి? ఈవిడ మీద మనసు ఉందని కూడా కాపురం బాగుంటుంది. మనసేమో వేరే ఆవిడ మీద ఉందా, కాపురం ఏమో ఎక్కడ చేస్తున్నాడు. కాపురం బాగుంటుందా గొడవలా? మీరు చెప్పాలి నాకు. ఇంతకైతే బండ ఉదాహరణ ఇంకేం చెప్తాం?